ప్రభు యేసుక్రీస్తునామములో అందరికి వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానము కొరకై మరి మొదటి యోహాను పత్రిక మరి 5వ అధ్యాయము 12వ వచనం చదువుతానండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. జీవము కలిగిన వాడు, జీవము లేనివాడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు మరి యోహాను ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచే కార్యం ఏంటంటే, నిజముగా ఒక మనుషుడు జీవము కలిగి ఉంటున్నాడా లేదా అనేటువంటి కార్యాన్ని దేన్ని చూపించిందంటే దేవుని కుమారుని అంగీకరించువాడు. కాబట్టి దేవుని కుమారుడి క్రీస్తుని హృదయమునందు కలిగినవాడు. కాబట్టి మరి జీవంతో ఉండటం అంటే శారీరకంగా అందరం జీవంతో ఉంటున్నాం, మరి ఆత్మీయంగా మరి చనిపోయిన వారు ఉంటున్నాం. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడో పోసిన పౌలు, మన అపరాధముల చేతులు పాపముల చేతులు చచ్చిన వారమేనగా అంటాడు. అంటే మనం శారీరకంగా చావలేదు, అయితే మరి ఆత్మీయంగా మనం చనిపోయిన వారంగా ఉంటున్నాం అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అందుకొరకు ఏమంటాడంటే దేవుని గ్రంథంలో దేవుడు మరి మనకు జీవాన్ని ఇచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి ఏదో మనం దైనందిక జీవితంలో ఆహారం భుజించి జీవించటం అనేటువంటిది ఇది సాధారణమైన కార్యం. అయితే మనకు జీవం ఇచ్చేవాడు దేవుడే ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సి అనుకుంటున్నాం. అందుకొరకే ద్వితీయోపదేశ కాండములో ఏమంటాడు ఇశ్రాయేలుతో మాట్లాడేటప్పుడు దేవుడు, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరును బ్రతుకునని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను మరి నన్ను పంపిట్టున్నాడు అంటున్నాడు అనమాట. కాబట్టి ఆహారం వల్లనే మనుషుడు బ్రతికేది కాదు. అయితే ఏమంటున్నది ఇక్కడ, మరి మనుషుడు ఆహారం వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతికేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యము మనం జ్ఞాపం చేసుకోవాల్సి ఉంటున్నాం అనమాట. కాబట్టి మనుషునికి జీవనాధారం అంటే శారీరకమైన జీవం ఉంటున్నది, అది ఆహారం. అయితే ఆత్మీయ జీవము మరి ఏ విధంగా దేవుని నోటి నుంచి వచ్చే మాట అంటున్నాడు. అందుకొరకే దేవుని మాట అది మనం బ్రతికింపజేసేదిగా ఉంటుంది. అది జీవము పునరుత్థానం అంటాడు. ఆయన మాట సెలవీయగా మరి యొక్క జీవముతో కూడినటువంటి కార్యం మనుషుని యొక్క జీవితాల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క మాట ద్వారా ఏ విధంగా మనం స్థిరపరచబడి ఉంటున్నాము అనేటువంటి కార్యం చూడండి. చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. కాబట్టి నిత్య జీవము అనేటువంటిది ఒకటి ఉంటుంది. శారీరకమైన జీవము, అనిత్యమైన జీవం. అది బతికితే 40 ఏళ్ళు బతకచ్చు, 50 ఏళ్ళు బతకచ్చు, 60, 70 కూడా బతకచ్చు, 80 కూడా బతకచ్చు. ఆ తర్వాత చనిపోవాల్సింది. అయితే మనకు ఒక నిత్య జీవం అనేటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ నిత్య జీవానికి కర్త ఎవరైంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు అయింటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సి అనుకుంటున్నాం. అందుకొరకే ఆయన నా మాట వినడానికి పంపినవాడిని విశ్వసించువాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించువాడు, యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడై ఉండి లోకంలో మనుష్య స్వరూపముగా వచ్చి మానవుల పాపములందరి కొరకై శిలువలో మరణించిన వాడుకుంటున్నాడు, మరణించి తిరిగి లేచిన వాడుకుంటున్నాడు అనమాట. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి ఎటువంటి అంటే నిత్యము జీవించేవాడు ఉంటున్నాడు. కాబట్టి నిత్య జీవం ఎక్కడ ఉంటున్నది? యేసుక్రీస్తు ప్రభువులో ఉంటున్నది అనే కార్యాన్ని మనం జ్ఞాపం చేస్తాం. అట్లాగే మరి చూసినట్లయితే ఈ యొక్క నిత్య జీవమును కలిగి ఉండాలా, నిత్య జీవం కొరకు మనం ప్రయాసపడాలంటే ఏం చేయాలి మన జీవితాల్లో అంటే కొన్నిటిని మనం వదులుకోవాలి. చూడండి, 2 కొరింథీయులకు 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏలనగా యేసు యొక్క జీవము కూడా ఈ మర్త్యమైన శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుతున్నాము. కాబట్టి సజీవులమైంటున్నాం మేము, అయితే మరణానికి అప్పగించబడుతున్నాం. కారణం ఎందుకు? ఆ మరణం ద్వారా మాకు జీవం ఉంటుంది. కాబట్టి లోకము కొరకై మనం మరణించినట్లయితే మనకేముంటుంది? నిత్య జీవం ఉంటుంది. అంటే లోకము కొరకంటే లోక ఆశల కొరకై, లోక ఆడంబరాల కొరకై, లోక మరి ఆ చూసినట్లయితే లోక ఫ్యాషన్స్ కొరకై, లోక విధమైన లౌకికమైన జీవితాల కొరకై మరి మనం చనిపోయిన వారంగా ఉండాలి. అంటే వాటిని మానుకునే వారంగా ఉండాలి. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
20 వచనంలో ఒక మాట చెప్తాడు. ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటున్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించేవాడు ఉంటున్నాడు అనేటి కార్యం మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు మనం జీవించే వారంగా ఉంటున్నాము. కాబట్టి ఈ యొక్క జీవమే ఆత్మీయ జీవము, నిత్య జీవము అనేటువంటి కార్యాన్ని మనకు బయలుపరిచేది ఉంటుంది కదా. కాబట్టి అందుకొరకే మరి ఫిలిపిలకు రాసేటప్పుడు కూడా ఇంకొక మాట చెప్తాడు. నా జీవితంలో కేంద్రం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు. చూడండి, 1వ అధ్యాయం ఫిలిపిలకు 21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తే అంటే నేను క్రీస్తునే కేంద్రముగా బ్రతుకుతున్నాను, క్రీస్తునే కలిగిన వారిగా బ్రతుకుతుంటున్నాను అనేటువంటి కార్యం. కాబట్టి మన జీవము తన కుమారుని విశ్వాసం ఉంచువాడు జీవము గలవాడు. కాబట్టి అటువంటి నిత్య జీవాన్ని మనకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఎవరెవరైతే ఆయన అంగీకరించినారో వారికి ఆ నిత్య జీవ వాగ్దానం అనేటువంటి సత్యమైనదిగా వారి జీవితాల్లో ఉండేదిగా ఉంటుంది. అందుకొరికి పేతురు కూడా రాస్తూ ఏమంటాడంటే, చూడండి, 1 పేతురు 4వ అధ్యాయము మరి 6వ వచనంలో ఒక మాట చెప్తుంటున్నాడు. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లు వారికి స్వార్థ ప్రకటించబడు. కాబట్టి ఈ జీవం ఎట్లాగొస్తుంది? యేసుక్రీస్తు ప్రభువుని గురించి స్వార్థ మనకు బయలుపరిచినప్పుడు ఆ యొక్క జీవం మనలోకి వచ్చేదిగా ఉంటుంది. కాబట్టే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆ యొక్క నిత్య జీవము కొరకైనటువంటి, సో క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఎట్లాగంటే యేసుక్రీస్తు తన యొక్క జీవం ద్వారా మరి మనల్ని నిరూపించుకున్నాడు తను తాను. కాబట్టి తన ప్రేమను మన పట్ల బయలుపరిచినాడు. అందుకొరకే యోహాను 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు అంటే, 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. మనం సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామనేది. ప్రేమ లేనివాడు మరణం అందే ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రేమను మనం ప్రస్ఫుటం చేసే వాళ్ళం ఉంటున్నాము, క్రీస్తు ప్రేమను మనము మరి నిరూపించే వాళ్ళంగా ఉంటున్నాము. క్రీస్తు ప్రేమను గురించి మనము చూసినట్లయితే మరి ఆ విధంగా మరి క్రైస్తవ ప్రేమలో మనం నిలిచి ఉండేవాళ్ళం ఉంటున్నాం. కాబట్టి క్రీస్తుని కలిగి ఉంటున్నాము అంటే అర్థం ఏంటి? ఆయన మన యొక్క జీవితంలో మరి అనుసరించే వాళ్ళముగా, ఆయన వాక్యాన్ని వెంబడించే వాళ్ళముగా, ఆయన ప్రేమను నిలిచి ఉండే వాళ్ళగా ఉండాలని కార్యం. కాబట్టి ప్రేమైన సోదరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు మనకు బయలుపరిచే కార్యం ఏంటంటే ఆయనందు మనం నిలిచి ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనకు. కాబట్టి ఆ విధంగా మనం మరి నిలిచి ఉండటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.